సో ఇప్పుడు 5th డేన సలాడ్ చూడబోతూ ఉన్నాము. అంటే చిట్పోలే సలాడ్ అంటారు దీనికి. చిట్పోలే సలాడ్, చిట్పొట్లే సలాడ్ని చేసే విధానం చూసుకుందాము. 3 కప్పులు 3 ఎర్రగడ్డలు, సో 3 ఆనియన్స్ కట్ చేసుకొని చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 3 బట్టి రెండిట్లో తీసుకున్నాను, కొన్ని ఎక్కువైనా ప్రాబ్లం లేదు అని. అండ్ మొక్కజొన్న కంకి ఒక స్మాల్ కప్లో, అండ్ బీన్స్, ఇది వచ్చి చిక్ బీన్స్ ఉడకబెట్టి పెట్టుకున్నాను 1 కప్. అండ్ ఇది కొత్తిమీర 1 కప్, పెద్ద కప్పు కాబట్టి హాఫ్గా కనిపిస్తుంది. అండ్ ఇది పచ్చిమిరపకాయలు చిన్నగా తరిగి పెట్టుకున్నాను. కావాల్సినంత మిరియాల పొడి, కావాల్సినంత ఉప్పు, కావాల్సినంత నిమ్మపండు, అండ్ ఇంకొకటి అవకాడో ఫ్రూట్ ఉంటుంది కదండి, చాలా మంచిది, ప్రోటీన్ చాలా బాగుంటుంది అవకాడోలో. సో ఇది అవకాడో. సో ఈ అవకాడోని మనము మిక్సీకి వేయకూడదు, జస్ట్ రైప్ చేయాలి అంతే. అంటే జస్ట్ ఫోర్క్తో మనము మ్యాష్ చేయాలి అవకాడోని. సో దీంట్లో మళ్ళీ జీరా పౌడర్. సో ఇవన్నీ మిశ్రమాలు మనకు ఈ చిట్పొట్లే. ఫస్ట్ వచ్చి టమాటో సల్సా చేసుకోవాలి. 3 సల్సాలు చేసుకోవాలి. ఒకటి టమాటో సల్సా, ఇంకొకటి మొక్కజొన్నతో సల్సా, అండ్ ఇంకొకటి మూడోది వచ్చి గ్లొకోమోల్ సల్సా. సో ఈ 3 సల్సాలు చేసుకునే విధానం చూసాము మనం ఇప్పుడు. ఫస్ట్ వచ్చి టొమాటో సల్సాకి టొమాటో కంటెంట్ ఎక్కువగా వేస్తామన్నమాట. అంటే ఒక 2 టమాటోలు మైన మనము వేస్తాం దీంట్లోకి, ఎందుకంటే టొమాటో 1 ఆనియన్ మైన వేస్తూ ఉన్నాను. 1 ఆనియన్ మైన వేసాను. అండ్ దీనికి కావాల్సిన కాస్త కొత్తిమీర 3టికి సరిపోయేలాగా వేసుకోవాలి. అండ్ కొంచెం ఇది ఆప్షనల్, గ్రీన్ చిల్లీస్, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్. సో అలాగే కాస్త మిరియాల పొడి అవసరం లేదు, కొంచెం వేస్తున్నాను. అండ్ ఉప్పు సరిపోయేమైనా ఉప్పు వేస్తున్నాను. అండ్ లెమన్ జ్యూస్ యాజ్ ఆల్వేస్ కొంచెం. సో ఇవన్నీ మిశ్రమాల్ని మనము మిక్స్ చేస్తాం. ప్లేట్ తీసుకున్నాను. ఈ ప్లేట్లో నేను ఈ మిశ్రమాన్ని పెట్టబోతున్నాను. దీన్ని టమాటో సల్సా అంటారు. కార్న్స్, మొక్కజొన్న కంకితో సల్సా. సో మొక్కజొన్న కంకితో సల్సా వచ్చి ఉడకపెట్టిన మొక్కజొన్న కంకి, టమాటోస్, ఎస్, ఇంకా కొన్ని టమాటోస్ వేస్తాను, ఎస్. సో దెన్ ఆనియన్, ఎస్, ఇంకా కొత్తిమీర, ఎస్. సో ఇందులో నేను ఇది వేయడం మర్చిపోయాను, జీరా పౌడర్ జస్ట్ పైన స్ప్రింకిల్ చేస్తున్నాను. దీంట్లో జీరా పౌడర్ వేస్తున్నాను. అండ్ ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసాను. అండ్ ఇంకా వీ కెన్ పుట్ మిరియాల పొడి, కొద్దిగా వేసాను మిరియాల పొడి, కాస్తంత ఉప్పు, ఎస్. దీంతోపాటు కాస్త నిమ్మపండు వేస్తాను. ఆహాహాహా, స్మెల్ చాలా బాగుంది. డబ్బులు పెట్టుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇప్పుడు పెట్టకపోతే రేపు ట్యాబ్లెట్స్కి పెట్టుకోవాల్సి వస్తుంది. మనం అదే ట్యాబ్లెట్స్ అయితే పెట్టుకుంటాం మనం. సో ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉన్నాను. నిజంగా చాలా బాగుందండి పెట్టి. సో దీన్ని ఇప్పుడు నేను దీంట్లో పెడుతున్నాను మళ్ళీ బౌల్లో. కొంచెం 2 సేమ్గా అనిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్లీ కొన్ని ఎర్రగడ్డలు తగ్గించాలి, అలాగే కొంచెం టమాటో తగ్గించాలి ఇందులో. లేకుంటే మనము గ్లూకోమోల్ అంటే అవకాడోని మనము ఒక గిన్నెలోకి వేసుకుంటూ ఉన్నాము. అవకాడో చాలా కాస్ట్లీ అండి, వాళ్ళతో చేసుకోవచ్చు ఉండేదాంట్లో. నాకు ఆనియన్ ఎక్కువ అనిపించాయి కదా, ఇందాక కొంచెం తగ్గించేసాను ఇందులో. అలాగే టొమాటో కూడా కొన్ని వేస్తాను.
ఎందుకంటే మనకు మెయిన్ మిశ్రమం తెలియాలి. ఎస్, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఎస్, కొంచెం కొరియాండర్, కొత్తిమీర అండ్ కొంచెం మిరియాల పొడి. ఎస్, స్మెల్ వస్తుంది. ఇది నేను కొన్ని వేస్తాను ఇక్కడ. కొంచెం గ్లూకోమోల్ అంటాం, ఇది గ్లూకోమోల్ అంటే అవకాడోది. సో ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇక్కడ నేను రాజ్మా బీన్స్ పెట్టడం జరిగింది, ఇక్కడ పెట్టాను. అండ్ మధ్యలో కొంచెం కొత్తిమీర. ఎస్, ఇది మన చిట్పొట్లే సలాడ్. ఇది మన చిట్పొట్లే సలాడ్ రెడీ. సో దీన్ని మనము సపరేట్గా కూడా తినచ్చు. అంటే కొంతమందికి మఖానాతో తినడం ఇష్టం ఉంటుంది, ఇది కొంతమందికి అవకాడోలో తినడం ఇష్టం, కొంతమందికి ఇలా తినడం ఇష్టం. సో ఇది ఎలా టేస్టీగా ఉంటుందో కొంచెం కొంచెంగా రెండు కలుపుకొని తింటాం అన్నమాట. చాలా బాగుంది, మఖానాతో చాలా బాగుంది. మరి అవకాడోతో ఎలా ఉంటుందో చూస్తాను. చేసే కాడికి తినేకే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఇది అవకాడోతో చాలా బాగుంది. దీంట్లో నిమ్మకాయ పిండడం మర్చిపోయాను. అండ్ ఇది టమాటో సల్సాతో మిక్స్ చేసుకొని తింటున్నాను. దీంతో కూడా బాగుంది. ఎంత మంచి మంచి వంటలు చేసుకోవచ్చండి. దీంట్లో ఏం వేసాము కదా, మామూలుగా మనం ఇంట్లో వేసుకొని చేసుకునేటివే పెట్టుకున్నాము. అన్నీ మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేస్తే సరిపోతుందో గిన్నె. ఎస్, స్పూన్ ఇంకొకటి. సో నాకు ఇందాక నిమ్మపండు తక్కువ అనిపించింది కదా, అందుకు నిమ్మరసంని ఇంకా కొంచెం నేను వేస్తాను. కొన్ని వేస్తున్నాను స్పైసీ కోసము. అండ్ లెమన్ జ్యూస్, వెరీ గుడ్. కాస్తంత ఉప్పు వేసుకొని, ఇంకా ఎక్కువ ఆనియన్ వేస్తే ఆనియన్ లాగానే కనిపిస్తుంది ఇది, అందుకు ఇంకా కొన్ని మిశ్రమాన్ని వేసుకోగలం మనము. గిన్నె సరిపోదని నేను వేయలేదు.